రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. అనంతపురం జిల్లా గుత్తిలో ఆయన మరో మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో కలిసి రైతులకు రుణ విమోచన పత్రాలు పంపిణీ చేశారు. జూలై 5న చంద్రబాబు అనంతపురం జిల్లా నుంచి వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలను ప్రారంభిస్తారని ప్రకటించారు. ఉద్యాన ఉత్పత్తులను అంతర్జాతీయ బ్రాండ్లతో మార్కెట్కు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేత జగన్ అనవసర ఆరోపణలు చేస్తున్నారని పల్లె రఘునాథ్ రెడ్డి విమర్శించారు. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ 5వ తారీఖు ఇక్కడ ఆవిష్కరిస్తున్నారు. సుమారు 25 రకాల వ్యవసాయ ఉత్పత్తుల్ని ఈ దేశంలో కొని ఇతర దేశాలకి ఈ దేశంలోనే సప్లై చేసేటువంటి ఒక బ్రాండెడ్ ల్యాండ్ మార్క్ కంపెనీస్, అటువంటి కంపెనీలతో ఒక ఎంఓయూ చేసుకుంటున్నాం. ఇక్కడ వ్యవసాయ ఉత్పత్తుల్ని ఇక్కడే ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టి ఆ కంపెనీలు ఎగుమతి చేస్తారు. దీనివల్ల రైతుకు అదనంగా రేటు పలుకుతుంది. అదనంగా కూడా 20% నుంచి 40 to 50% వరకు ధర అదనంగా వచ్చే అవకాశం ఉంది. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫామ్లో సీఎం గారు చేసిన ఒప్పందం మేరకు ఈ ప్రైమరీ సెక్టార్కి అగ్రికల్చరల్ అండ్ ఇరిగేషన్ ఖర్చు పెట్టుకోవటానికి సుమారు 7,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంకు, జైకా బ్యాంక్ ఇస్తున్నాయి.